నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాటిమునుపాలెం పాఠశాల అభివృద్ధికి వసంతం ట్రస్ట్ చేయూత. అంతడ సర్పంచ్ సుర్ల చంద్రరావు. విద్యాభివృద్ధికి వసంతం బాలల సంక్షేమ సంస్థ తోడ్పాటు అందించడం అభినందనీయమని కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారి సింహాచలం కొనియాడారు. గురువారం మండలంలో తాటిమణిపాలెం ఎంపీపీ పాఠశాలకు వసంతం ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 60,000 రూపాయలు విలువ చేసే 10 బెంచీలు, 2 బ్లాక్ బోర్డులు, భోజనం ప్లేట్లు, గ్లాసులు తదితర సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంతడ సర్పంచ్ సుర్ల చంద్రరావు మాట్లాడుతూ వసంతం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పంచాయతీలో 6 గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగానే తాటిమునిపాలెం పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు వసంతం ట్రస్ట్ ముందుకు రావడం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తాటిమానుపాలెం పాఠశాల శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం మంజూరుకు కృషి చేయాలని ఎంఈఓను కోరారు. అనంతరం వసంతం ట్రస్ట్ సభ్యులు పెద్దబొడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొడ్డేటి రవికుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం వసంతం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజేటి రఘురామారావు చొరవతో పాఠశాలకు సామాగ్రిని అందించడం జరిగిందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. మరిన్ని సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇరవాడ దేవుడు మాట్లాడుతూ ధనాన్ని దోచుకోగలరు గాని చదువునెవరూ దొంగిలించలేరని, దీనిని గుర్తించి విద్యార్థులంతా చదువుల్లో రాణించి మంచి బంగారు బాట వేసుకోవాలని అన్నారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ట్రస్ట్ల ద్వారా విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు జలుమూరి గిరిబాబు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లో పాఠశాలను నడపడం అభినందనీయమని, దీనికి ఫర్నిచర్, ఇతర సామాగ్రిని వసంతం ట్రస్ట్ అందజేయడం పాఠశాల అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ఉపాధ్యక్షులు ఉల్లి సత్యనారాయణ, రాజుపేట పాఠశాల హెచ్ఎం అర్జున్, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్, గ్రామస్తులు, సిఆర్పి విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాలల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రఘురామారావు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారు పంపించిన మరో ముఖ్య అతిథి మనకు గుడ్డెట్టి రవి మాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఎంఈఓ గారికి, అలాగే మన డాక్టర్ గారికి, మన ఎంపీ, ఏదైతే ఉగాది దినాన్న, ఈ పర్వదినాన్న మనమందరము కూడా ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మనమందరం కూడా కూర్చొని మనమందరం కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి వాతావరణం కల్పించిన వసంత ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా ఏదైతే వసంత ట్రస్ట్ ఉందో 2022లో రఘురామ్ సార్ అనే వ్యవస్థాపకులు నాకు పరిచయం అవ్వడం జరిగింది. మన ప్రాంతంలో, మన ఏరియాలో ఎద్దుమాడి గ్రామంలో ట్రస్ట్ ప్రాజెక్టు గిరిగంగ నుండి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఆ వాటర్ ఏదైతే వారు గిరిగంగ నుండి ప్రొవైడ్ చేసి ఉన్నారో అది ఈ రోజు కూడా నీటిగా వాళ్ళు వాడుకోవడం జరిగింది. మళ్ళా సెకండ్ ప్రాజెక్ట్ చూసుకుంటే సింగదారులో చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రాజెక్ట్ చూసుకుంటే మన టెంకల్పల్లి గ్రామానికి కూడా గిరిగంగ నుండి అక్కడ కూడా మంచినీళ్ళు ఒక బోరు, అది మన 12 గ్రామాల్లో రోడ్డు లేని ప్రాంతం, ఒక వెహికల్ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో అలాంటి ప్రాంతాల్లో కూడా వారు గ్రావిటీ వాటర్ వేద్దామని ఆలోచన చేసినప్పుడు ఎక్కడ కూడా ఊటలన్నీ కింద ఉన్నాయి, ఊరైతే పైన ఉంది. సో అలాంటి టైంలో అండ్ అది మన గిరిగంగ టీం అంటే వసంత ట్రస్ట్ వారి దృష్టిలో పెట్టడం వల్ల వాళ్ళు ఆలోచన చేశారు, ఇక్కడ మనం గ్రావిటీ నుండి వాటర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక ఏం చేద్దామని నన్ను అడిగినప్పుడు, సార్ ఇక్కడ మేము ఏదో ఒక రకంగా బోర్వెల్ అనేది తీసుకెళ్తాము, మీరు ప్రొవైడ్ చేయగలిగితే మంచి సార్ అన్నప్పుడు రఘురామ సార్ గారు
మేము అడిగిన దానికి సానుకూలంగా స్పందించి అక్కడ వెంటనే ఒక బోర్వెల్ కొట్టించి అక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే 4వ ప్రాజెక్ట్ చూసుకుంటే గరడా గ్రామంలో కూడా వాళ్ళు గిరిగంగా తరపు నుండి అక్కడ కూడా వాటర్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే టెంకల్ పనుకు వాళ్ళ ప్రాజెక్టు శంకుస్థాపనకి ప్రారంభ ఉత్సాహానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అమ్మా కొంచెం సైలెంట్ గా ఉంటున్నాము కనుక మాకు ఇప్పుడు దాకా ఎవరు కూడా పట్టం చేసుకోలేదు, కానీ మీరు వచ్చిన తర్వాత మాకు మంచినీళ్ళు కొరత లేకుండా చేశారు, సంతోషమే. అక్కడ అందరూ కూడా రామ భక్తులు ఉన్నారు. వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీరు ఇచ్చిన మంచినీళ్ళు మాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి, కానీ మాకు రామ మందిరం కూడా నిర్మించి ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అభ్యర్థుల మేరకు అక్కడ కూడా ఇంచుమించు సుమారుగా ఒక 7-8 లక్షలు పెట్టి అక్కడ కూడా రామ మందిరము ఈ వసంత ట్రస్ట్ రఘురామరావు గారు అక్కడ కట్టించడం జరిగింది. అదే విధంగా గరడలో కూడా వాటర్ ప్రాజెక్ట్ చేశాం. తర్వాత అంతాడ నుండి కూడా గత 2 సంవత్సరాల క్రితము వాళ్ళు నాకు స్లాబ్ ఇవ్వమని ఆ రామ మందిరానికి అడగడం జరిగింది. అప్పుడు నేను చేయగలిగితే ఎంత సహాయం చేయగలను, ఎంతో నాకు తోచినంత నేను సహాయం చేయగలను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ గుడికి రూపురేఖలు మార్చేంత స్తోమత నా దగ్గర లేదు. సో నేను ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చేసా, ఏమని పోనీ మీ రామ మందిరానికి మేము స్లాబ్ వేసేస్తాం కనుక ఇబ్బంది ఏం లేదు, వేసేస్తాను వెళ్ళిపోండి అన్నాను. ఎవరు వచ్చి సహాయం చేశారంటే మధ్యలో వారధి ఎవరో ఉండాలి కదా, ఆయన పరిచయం కావాలి కదా. భగవంతుడికి దండం పెట్టగానే మనకి ఏదో ఇస్తాడు, కానీ ఎలాగేలాగేదు. అటువంటి విషయంలోని మీ సర్పంచ్ గారిని బాగా అభినందించాలండి. మరి మాస్టర్ చెప్పినట్టు పార్టీలు వాటికి అతీతంగానే ఆయనతో కలిసి కొన్ని ప్రాజెక్టులు చేయడంతో అవి చేస్తున్న ఆయన మా స్కూల్ కూడా సహాయం చేయకపోతారా అని ఒక మాట ఇచ్చారు చూడండి. ఒక మాట వదిలారు ఆయన దగ్గర, ఇలాగ మా స్కూల్ కూడా ఇలా ఉందని సర్పంచ్ గారు చెప్పగానే ఆయన పిల్లల మీద అభిమానం ఉంది కాబట్టి, మన దేశంలో పిల్లలే బాగా చదువుకొని బాగుపడాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారు కాబట్టి సర్పంచ్ గారు మాట విని వెంటనే స్కూల్ దగ్గరికి వచ్చి చూడడం, చూసిన తర్వాత ఇలా అనుకోవడం, పిల్లలు కనీసం కూర్చోడానికి కూడా సౌకర్యం లేదు, బిల్డింగ్ పడిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో పిల్లలకి ఏం సాయం చేయాలంటే ఫస్ట్ ఇవి అయితే బాగుంటుంది అనుకున్నారు. ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో అన్ని సౌకర్యాలు ఆ స్కూల్లోని నేను కల్పించడం వల్ల పిల్లలు బాగా చదవగలిగారు అనమాట. ఆ విషయం తెలిసి ఆయన ఆ రోజు సన్మానం చేస్తూ పెద్ద మనసుతో దీవించారు. మాస్టర్ గారు మీరు స్టేట్ అవార్డే కాదు, మీరు రాష్ట్రపతి అవార్డు మీరు తీసుకోవాలి, ఆ స్థాయికి ఎదగాలని ఆయన దీవించారండి. ఇప్పుడు 2015లో 16లో అవార్డుకి పెట్టాము, 17లో అవార్డు వచ్చింది. ఇది నేషనల్ అవార్డు. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారి చేతుల మీదుగా ఢిల్లీలో అది నేను అందుకున్నాను. అంటే ఈయన ఎవరికి సహాయం చేసినా, ఎవరిని దీవించినా సరే తప్పనిసరిగా మంచి ఫలితాలు జరుగుతాయన్న ఉదాహరణకి నేనే. అప్పుడు ఆ అవార్డు తీసుకున్న తర్వాత వచ్చి ఆయన మళ్ళీ నన్ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత మా స్కూల్ కూడా కొన్ని సహాయాలు చేశారు. ఇలాగనే ఆయనతో పాటు చాలా స్వచ్ఛంద సంస్థలు సహాయం చేశాయి. ఇప్పుడు మీ స్కూల్కి ఇప్పటికి ఎంతకాలం అయింది పిల్లలు చెప్పండి? 2012లో స్టార్ట్ చేస్తే 2026కి ఎంతకాలం అయింది? 14 years. ఎంత బాగా ఇది తీసుకొని రావాలి. 40 years అయింది. 14 సంవత్సరాల పాటు సేవ చేస్తుంది. అయితే ఇది ప్రారంభించినప్పుడు నాకు తెలియదు నేనెవరినో, రఘురామ్ గారు ఎవరో. ఇతను నాకు పరిచయం అయింది ఇప్పుడు 2015లో. ఎలాగంటే 2014లోని నాకు బెస్ట్ టీచర్ గా అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన 14లో నాకు అవార్డు ఇచ్చారు. 15 ఉగాది రోజు, అంటే 14 సెప్టెంబర్లో అవార్డు నేను అందుకుంటే 15 ఉగాది రోజు ఇటువంటి బాగా సర్వీస్ చేస్తున్న టీచర్స్ కి, మంచి సమాజంలో సేవ చేస్తున్న వ్యక్తులకి సన్మానించుకోవడం వసంతం అలవాటు. ఈ సంవత్సరం మంచి మాస్టర్ మన జిల్లాలో ఎవరున్నారు అని వెతికారట.
వెతుకుతున్నప్పుడు మా గురువు గారు భీమిలిలో డైట్ కాలేజీ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ కాలేజ్. ఆ కాలేజీలోని వైకుంఠరావు గారని ఆయన లెక్చరర్. అప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చిన మహానుభావుడు ఆయన ఈ సంఘంలో ఉన్నాడు. నిర్వహిస్తున్నటువంటి పెదబొడ్డుపల్లి ప్రధానోపాధ్యాయులు 3లో హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొంది మొట్టమొదటిసారిగా కొత్తపల్లి గ్రామం తీసుకోవడం అయింది. అంతవరకు నాకు కొత్తపల్లి గ్రామం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ ఏరియాలో అప్పుడు రోడ్డు సౌకర్యం లేదు, అప్పుడు కాలిబాట అలా ఉండేది. ఇదే గడ్డ 3 సార్లు దాటవలసి వచ్చేది. ఇవన్నీ మంచి సౌకర్యాలుగానే ఉండేది. ఒక మంచినీటి సౌకర్యం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, కానీ సౌకర్యంగా ఉండేది. తర్వాత నేను అక్కడ పనిచేస్తున్నప్పుడే ఈ తాటివానిపాలెంలో స్కూల్ కూడా నిర్మాణం జరగడం జరిగింది. అప్పట్లో ఒకరిద్దరు టీచర్స్తో పనిచేశారు. ఆ స్కూల్ రావడం కారణాలు అన్నీ కూడా మా మాస్టర్ గారు చెప్పారు, గిరి మాస్టర్. అయితే మీరందరూ, నేను ఒక విషయం చెప్తున్నా, ఏ దాత అయినా సహాయం చేయాలి అంటే మన దేవుడు గారు చెప్పినట్టు 10 రూపాయల టీ కూడా పక్కోడికి పట్టించినటువంటి రోజులు ఈ రోజు. దానికి ఉదాహరణ ఒక వేమన గారు మనకు ఒక పద్యం చెప్పారు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనును చూసి ధనము నవ్వు, కథన భీతిని చూసి కాలిన్ను నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. వేమన గారు కొన్ని వేల పద్యాల్లో ప్రజల యొక్క జీవన విధానం నుండి పోరాటం వరకు కూడా రాసినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ఈ పొలం నాది, ఈ గట్టు నాది, అది నాది, ఇది నాది అని మన మానవుల్లో భవిష్యత్తు కోసము సహాయ సహకారాలు అందించడం ఎంత గర్వకారణం. మనం అందరూ కూడా ఆయనకి చేతులెత్తి నమస్కారం పెట్టవలసినటువంటి సమయం కూడా. దానికి సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఒక్కడి శక్తి సరిపోదు, ఎవరొకరు శక్తులు కావాలి. ఆ శక్తి మన పెదబొడ్డుపల్లి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి గారు తీసుకున్నారంటే ఆయన కూడా మనం అభినందించవలసినటువంటి సందర్భం ఇది. ఆయన అందరూ ఉపాధ్యాయులు ఉన్నాం, మేమందరికీ ఉపాధ్యాయులుగానే పనిచేసాం. మాకు మండల స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు రావడం చాలా అరుదు. అలాంటిది మండల స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ లెవెల్, జాతీయ లెవెల్లో ఆయన రాష్ట్రపతి మీదుగా అవార్డు తీసుకున్నారు అంటే ఈయన మా ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు. నాకు ఇక్కడికి వచ్చే వరకు ఆయన